ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక వ్యక్తి గురించి మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. మనందరికీ తెలుసు, పేరు చాలాసార్లు వింటాం. ఇత్రో అంటే ఎవరో అన్న వెంటనే మనకు అందరికి తెలుస్తుంది. ఇత్రో అనేటువంటి ఆ వ్యక్తి ఎవరు అనేటువంటి దాని గురించి మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, మోషే మిద్యాను యాజకుడైనటువంటి ఇత్రో అను తన మామ మందను మేపుచు. అంటే ఇత్రో అంటే ఎవరో మనకు అర్థమవుతుంది. ప్రార్థించేద్దాం. యేసయ్యా, ఈ సమయంలో ఇత్రో గురించి ధ్యానిస్తుండగా మాకు అమూల్యమైన విషయాలు తెలియజేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ ఇత్రో అంటే ఎవరంటే మిద్యాను యాజకుడు అని చెప్పి మనకి అందరికీ తెలిసిపోయింది. కానీ ఇత్రోకి 3 పేర్లు ఉన్నాయి. ఇత్రో అన్న, రఘుయేల్ అన్న, యోబాబ్ అన్న ఒకటే అన్నమాట. ఏంటండి, ఇత్రో అన్న, రఘుయేల్ అన్న, యోబాబ్ అన్న కూడా ఒకటే. చూడండి, ఇక్కడ మనకి ఇత్రో అంటే ఇంగ్లీష్లో ఈకి జే వస్తుంది అనమాట. JETHRO ఇత్రో అంటారన్నమాట ఇంగ్లీష్లోను. ఆ పేరుకి అర్థం ఏంటంటే ఆయన ఘనము. రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఇత్రో అంటే ఏంటంటే ఆయన ఘనము. రఘుయేలు అనేటువంటిది కూడా ఇత్రో గారికి ఉన్నటువంటి ఇంకో పేరు అనమాట. రఘుయేల్ అంటే ఏంటంటే ప్రియుడు, లవ్, ప్రియుడు అనమాట. రఘుయేల్, REGUEL, రఘుయేల్ అంటే ప్రియుడు అనమాట. హోబాబ్, HOBBAB, హోబాబ్ అది 3వ పేరు అనమాట. హోబాబు అని అంటారనమాట. ఈయన మోషే గారికి మామగారు అవుతాడనమాట. మరి ఈ మిద్యాను యాజకుడు మనకి నిర్గమకాండం 3వ అధ్యాయంలో చూసినట్లయితే మరి అక్కడ దేవుడి వాక్యం తెలియజేస్తుంది. మోషే మిద్యాను యాజకుడైనటువంటి ఇత్రో అని చెప్పి అక్కడ మనకు తెలియజేస్తుంది. ఇతనికి రఘుయేల్ అనేటువంటి పేరు కూడా మనకి కనిపిస్తూ ఉన్నది. ఎక్కడంటే నిర్గమకాండం 2వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే, అందుకు వారు ఐగుప్తీయుడొకడు మంద కాపురుల చేతిలో నుండి మమ్మును, అదే 18వ వచనం, వారు తమ తండ్రి అయినటువంటి రఘుయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితరనను. తండ్రి, ఎవరి తండ్రి? ఈ మోషే మామ పేరే ఈ రఘుయేల్ అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి రఘుయేల్ అనేటువంటి పేరు నిర్గమకాండం 2వ అధ్యాయం 18లో ఉంది. హోబాబ్ అనేటువంటి పేరు మనకి ఎక్కడ ఉందంటే సంఖ్యాకాండం 10వ అధ్యాయం 29వ వచనం మీరు చూసినట్లయితే, సంఖ్యాకాండం 10వ అధ్యాయం 29వ వచనం చూసినట్లయితే, మోసే మామయ్యగు మిద్యాను యాజకుడైనటువంటి రెవుయేలు కుమారుడగు హోబాబుతో మోషే యెహోవా మాకిచ్చేదనని చెప్పినటువంటి స్థలమునకు మేము ప్రయాణమైపోవచ్చున్నాము. చూసారా, హోబాబు అనేటువంటి ఇక్కడ 3వ పేరు కనిపిస్తుంది. గమనించాలి, ఇత్రో, రఘుయేలు, హోబాబు ఈ 3 పేర్లు కూడా ఇత్రో గారికి ఉన్నటువంటి పేర్లు అనమాట. హల్లెలూయా. కాబట్టి ఈ మోషే ఫరోకు భయపడి ఏం చేశాడంటే పారిపోతాడు మనకి ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి. అలా పారిపోయినప్పుడు ఇతడు ఏం చేస్తాడంటే ఇత్రో ఏం చేస్తాడంటే ఈ మోషే గారిని తన ఇంటి దగ్గర చేర్చుకుంటాడు అనమాట. చేర్చుకుని ఏం చేస్తాడంటే తన కూతురైనటువంటి షిపోరాని ఇచ్చి మరి వివాహం చేస్తాడు. మనకి అది నిర్గమకాండం చూసినట్లయితే 2వ అధ్యాయం నుంచి 15వ వచనం నుంచి 22వ వచనం వరకు మీరు చదివితే ఈ సిచ్యువేషన్ అంతా మనకు అక్కడ కనిపిస్తుంది. నేను అంతా వివరించాలనుకోవట్లేదు ఇప్పుడు. కాబట్టి అలాగ వివాహం చేసుకున్నటువంటి తర్వాత మోషే గారు 40 సంవత్సరాల వరకు కూడా మరి ఆ మోషే గారు ఏం చేస్తారంటే ఇత్రో ఇంట్లో ఉండిపోతాడు అనమాట. ఇత్రో ఇంటిలో ఉండి ఏం చేస్తారంటే గొర్రెలు మేపుతూ ఉంటుంటాడు అనమాట. మరి ఆ గొర్రెలు మేపుతూ ఉన్నటువంటి సందర్భంలో మరి ఆ ఇజ్రాయేలీని విడిపించడానికి దేవుడు ఏం చేస్తాడంటే మోషేను పిలుస్తాడనమాట. ఆ పిలిచినప్పుడు ఏం చేస్తాడంటే ఇత్రో మరి ఈ మోషేను సమాధానంగా వెళ్ళపంపుతాడు. సరే నన్ను జాగ్రత్తగా వెళ్ళని చెప్పేసి నిర్గమకాండంలోనే మనం చూద్దాం. నిర్గమకాండం 4వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూసినట్లయితే, 4వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే, అటు తరువాత మోసే బయలుదేరి తన మామయ్యని ఇత్రో యొద్దకు తిరిగి వెళ్ళి, సెలవైన ఎడలేని ఐగుప్తులో ఉన్న బంధువుల యొద్దకు మరలాపోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూసేదనని అతనితో చెప్పక ఇత్రో క్షేమంగా వెళ్ళమని చెప్పి మోసేతో చెప్పాడు. అలాగా క్షేమంగా ఇత్రో మరి తనలైనటువంటి మోషే గారిని పంపిస్తారన్నమాట. తర్వాత మనం చూసినట్లయితే ఈ ఇత్రో ఏం చేస్తారంటే ఇత్రో నిజమైనటువంటి మరి దేవుడిని అనగా యెహోవాను మరి తెలుసుకోవాలని చెప్పి ఆయన అనుసరించి మరి ఆ మోషే ఇజ్రాయేలీలను ఐగుప్తులో నుండి మరి ఆ దేశ మార్గం విడిపించి తీసుకుని వస్తున్నాడు అన్నప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలైన తర్వాత ఆ సందర్భంలో చూసుకుంటా దేవుడు 10 తెగుల నుంచి కాపాడినటువంటి మరి సందర్భంలో అక్కడ సీనాయి కొండ దగ్గరకు వచ్చినప్పుడు ఇత్రో గారు ఏం చేస్తారంటే మరి భార్య బిడ్డలు తీసుకొచ్చి అప్తప్తాడు. మనకి నిర్గమకాండం 18వ అధ్యాయం
మనకి నిర్గమకాండం ఈ 18వ అధ్యాయం చూసినట్లయితే దేవుడు మోసేకును తన ప్రజలను ఇశ్రాయేలీయులకు చేసిందంతా యెహోవా ఇశ్రాయేలును ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతి అంతా మిద్యాను యాజకుడును మోసే మామ ఇత్రోకు వినినప్పుడు ఇత్రో తెలుసుకుని ఏం చేస్తారంటే మోషే గారు వెళ్తున్నప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత మోషే గారికి వాళ్ళ భార్యకి కొంచెం మాట వచ్చి ఏం చేస్తారంటే నేను మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి మోషే భార్య గారు మరి షిపోరా గారు ఏం చేస్తారంటే తండ్రి ఇంటికి వెళ్ళిపోతారు పిల్లల్ని తీసుకుని అనమాట. సరే నేను దేవుడు పని చేయాలని చెప్పి మోషే గారు ఇజ్రాయెల్ ప్రజలను తీసుకురావటానికి విడిపించడానికి వెళ్ళిపోతారు. ఇలా కొంతకాలం అవుతుంది. మరి ఇజ్రాయెల్ ప్రజలను అద్భుతాలు చేయడం, బయటకు తీసుకురావడం, సముద్రం 2 పాయలవడం, ఇక్కడికి వచ్చి సీనాయి కొండ దగ్గరకు వచ్చినా కూడా ఇవన్నీ తెలుసుకుని ఏం చేస్తారంటే ఇత్రో గారు మరి ఆ మోషే గారి భార్య పిల్లలు అనగా ఈయన యొక్క కూతురు మనవలను తీసుకుని మరి ఎవరి దగ్గరికి వస్తారు, మోషే గారి దగ్గరికి వస్తారు. మోషే గారు పలకరిస్తారా, బాగున్నారా, ఎలా ఉన్నారు ఏంటని పలకరిస్తారు. మంచి ముచ్చట్లు మాట్లాడుకుంటారు. షిపోరా గారితో మాట్లాడతాడు. సరే అంత బాగానే ఉంది కదా చెప్పి అంత కలుస్తారు, క్షేమం అడుగుతారు, బాగానే ఉంటుంది అనమాట. అక్కడ అలా జరిగిన తర్వాత మోసే సంగతులు అన్నీ కూడా చెప్తారు అనమాట. మా దేవుడు ఇలా చేశాడని చెప్పి నిర్గమకాండం 18వ అధ్యాయం మీరు 17 నుంచి నిర్గమకాండం 18వ అధ్యాయం 7 నుంచి 12 వచనాలు మీరు చదువుకున్నట్లయితే ఈ ఇత్రో ఏం చేస్తారంటే మోషే గారు చెప్పిన విషయాలన్నీ విని దేవుని మీద విశ్వాసం ఉంచి నిజమే మీ దేవుడు నిజమైనటువంటి దేవుడు అని చెప్పి దేవుడు మనస్ఫూర్తిగా అంగీకరిస్తాడు. మరి అంగీకరించి అక్కడ ఒక విందు చేసుకుంటారనమాట. విందు ఏంటంటే సహవాసానికి సాదృశ్యంగా ఉంటుంది. విందు చేసుకున్న తర్వాత విందులో మరి మోషే మామ పాల్గొన్న తర్వాత ఇత్రో ఒక సలహా ఇస్తారనమాట. మాకు ఒక మంచి యోచన చేసి ఏం చేస్తారంటే మోసేకు ఒక ఆలోచన ఇస్తాడు. 1000 మందికి ఇలా చేయి, 100 మందికి ఇలా చేయి, న్యాయాధిపతిని నియమించమని చెప్తాడు. మరి చెప్పి కొంతకాలం అక్కడే ఉంటాడనమాట. కొంతకాలం అక్కడ ఉన్న తర్వాత ఏం చేస్తారంటే స్వదేశానికి సమాధానంతో వెళ్ళిపోతాడనమాట. మీరు నిర్గమకాండం 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 13 నుంచి మీరు 27 వచనాల వరకు మీరు చదువుకుంటే అక్కడ మరి సమాధానంగా మామగారిని మోషే పంపిస్తాడనమాట. తర్వాత ఏం చేస్తారంటే అతని సంతతి ఎవరైతే ఇత్రో సంతతి ఉంటుందో వాళ్ళంతా కూడా ఈ కనాన్లో ఇజ్రాయేల్తో కలుసుకుంటూ ఉంటారనమాట. కలిసి జీవించినట్టు మనకి న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం మీరు చూసినట్లయితే దెబోరాయు అతనితో కూడా పోయెను, అంతకులోగా కనానీయుడైనటువంటి హెబెరు మోసే మామయ్య అయినటువంటి హోబాబు సంతతి వారైనటువంటి కయనీయుల నుండి వేరుపడి కేదేసు నొద్దనున్న జయనన్నీములోని మస్తకి వృక్షము వద్ద తన గుడారమును వేసుకొని ఉండెను. అంటే తర్వాత ఏమవుతుందంటే ఇజ్రాయేల్తో కలుసుకుంటారనమాట వీళ్ళంతా కూడా. ఈ విధంగా ఇత్రోకు ఉన్నటువంటి పేర్లు ఏంటంటే ఇత్రో, రగుయేలు, హోబాబు. మరి వీటికి అర్థాలు కూడా ఆయన ఘనము, ప్రియుడు అనేటువంటివి. ఈ విధంగా ఇత్రో అంటే మనకు ఇత్రో పేరు కూడా తెలుసు. మరి ఆయన మిద్యాను యాజకుడు అని కానీ, హోబాబు అని కానీ, రగుయేలు అని కానీ మనకి తెలియదు అనమాట. ఈ విధంగా మనం ఒక్కొక్క వ్యక్తి గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు హిస్టారికల్గా బైబిల్ నిఘంటువు నుంచి కొన్ని బుక్స్ నుంచి మరి ఇవన్నీ బైబిల్లో ఉన్నటువంటి విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉంటుంటే కొన్ని అనుసంధానమైనటువంటి పుస్తకాలు చదువుతున్నప్పుడు ఇంకా కొన్ని విషయాలు మనకి లోతుగా తెలుస్తాయి. మరి ఈ విషయాల ద్వారా మీరు కొంచెం బైబిల్ నాలెడ్జ్ నేర్చుకున్నారని చెప్పేసి దేవుళ్ళు బలపడేటకు ఇవన్నీ ఉపయోగపడతాయని చెప్పి మరి నమ్ముచున్నాం. దేవుడు ఈ మీనుగడలు ఈ వాక్యాన్ని అంతా దీవించి ఆశ్రయించి బలపరిచిన గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.